ఇదైతే మా బర్రెల ఫామ్ అండి. దీంట్లో మనకి 50 బర్రెల వరకు ఉంటాయి. సో ఒక్కొక్క బర్రె వచ్చేసి మనకి 7 నుంచి 8 లీటర్ల వరకు అయితే పాలు వస్తాయి. మనకి ఒక లీటర్కి వచ్చేసి అయితే 70 రూపాయల వరకు మనకి లీటర్కి వచ్చేసి ఇచ్చేస్తారన్నమాట. సో మనకి బయట జాబ్ చేసిన దానికంటే ఇది ఎంతో మేలు అనిపించి నేను ఈ బర్రెల ఫామ్ స్టార్ట్ చేసిన. అట్లనే మనకు వచ్చేసి ఇక్కడనే మనకు పొలం అయితే ఉంటుంది. పొలంకు ఇక్కడికి చాలా దగ్గర ఉంటుందండి. అందుకే నేను బర్రెల ఫామ్ అనేది పెట్టి నేను దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చిన అన్నమాట. జాబ్ కంటే ఇదే బెస్ట్ అని చెప్పి. సో నా ఐడియాకి అయితే మా నాన్న కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు. నేను చాలా బ్రతిలాడి అది ఇది చేసి నేను సక్సెస్ అవుతా దీంట్లో ఈ ఫీల్డ్లో అని చెప్పి మా నాన్నకి చెప్తే సరే అని చెప్పి సపోర్ట్ చేసిండు. ప్లస్ నేను ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తానండి. వ్యవసాయంతో పాటు ఈ బర్రెల ఫామ్ అన్నమాట. నాకు బయట నేను ఇంతకుముందు జాబ్ చేసినా కానీ నాకు రాని ఇన్కమ్ దీంట్లో వస్తుంది. సో నాకు మంత్లీ వచ్చేసి 1 lakh పైనే నాకు ఇన్కమ్ వస్తుందండి. సో మా బర్రెల షెడ్ దగ్గర నుంచి అయితే మనకు మా ఈడ ఒకటి ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. ఇది ఆంజనేయ స్వామి గుడి. మనకైతే ఇక్కడికి రోజు వచ్చి దండం పెట్టుకొని పోతామన్నమాట. సో చూడండి, చెప్పాను కదండి పౌల్ట్రీ ఫామ్ నుంచి అయితే మాది మొక్కజొన్న చాలా దగ్గర అండి. ఇది మా మొక్కజొన్న అండి. ఈ ప్రతిసారి మొక్కజొన్న ఇందులో వేస్తే ఈసారి వర్షాలు కూడా పడక ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉందండి. ఇంకోసారి అనేది మనం ఎరువులు చల్లిన తర్వాత మనం వేరే పంట వేసి దాని తర్వాత ఇలా రొటేషన్ చేస్తూ ఉండాలండి. పంట మనకు అప్పుడు దిగుబడి అనేది మంచిగా వస్తుంటుంది. కానీ మేము ఇదైతే మా పత్తి చేను అండి. యాక్చువల్గా ఏంటంటే పంట పండియడం మస్తు ఈజీ అనుకుంటారు. కానీ టైంకు వర్షాలు పడకపోతే లేకపోతే కరెక్ట్ ఫర్టిలైజర్ మందులు కానీ మసాలా కానీ లేకపోతే దీనికి ఎరువులు కానీ కరెక్ట్ టైంలో చేయకపోతే పంట సరిగా పండదు. దిగుబడి కరెక్ట్ ఉండదు. వర్షాలు కూడా కరెక్ట్ ఉండాలి. అన్నీ సహకరిస్తేనే పంట అనేది మనకు చేతికి వస్తుంది. లేకపోతే చాలా కష్టం అండి. రైతుల బాధలు అనేటివి అనివార్యం. అది వర్ణనాతీతం.